హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఉత్తర భాగానికి సంబంధించి అంటే మళ్ళీ నా వీడియోలు గతంలో చూసిన వారందరికీ తెలుసు, మళ్ళీ చెప్తున్నాను. సంగారెడ్డి పెద్దాపూర్ దగ్గర స్టార్ట్ అయ్యి నర్సాపూర్ నుంచి తూప్రాన్ మీదుగా ప్రజ్ఞాపూర్ గజ్వేల్ మీదుగా జగదేవ్పూర్, అదే రకంగా భువనగిరి అవతల నుంచి అంటే రాయగిరి దగ్గర నుంచి వెళ్ళి చౌటుప్పల్ దగ్గర కలిసేది నార్థర్న్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్. 162 కిలోమీటర్లు ఈ అలైన్మెంట్. దీనికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. చాలా రోజుల నుంచి అందరూ ఏమనుకుంటున్నారంటే ఇది 330 ఫీట్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు అని. కానీ ఇప్పుడు జాతీయ రహదారుల సంస్థ ఏదైతే ఉందో, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఒక షాకింగ్ డిసిజన్ తీసుకుంది. ఇంతకుముందు 330 ఫీట్ల వెడల్పుతో చాలా పెద్దగా నిర్మిస్తారు. తర్వాత ఇప్పుడున్న సర్ఫేస్కి ఒక 5 మీటర్ల ఎత్తుతో దీన్ని నిర్మిస్తున్నారు. ఆ విషయంలో అది అలాగే ఉంది. 5 మీటర్ల ఎత్తుతో నిర్మించాలనేది ఉంది. కాబట్టే నిర్మాణ వ్యయం కూడా బాగానే అవుతుంది. 8,100 జస్ట్ కన్స్ట్రక్షన్కి అవుతుంది. 8,100 కోట్లు. 8,100 కోట్ల రూపాయలు జస్ట్ నిర్మాణానికి మాత్రమే నార్థర్న్ పార్ట్ ఆఫ్ 162 కిలోమీటర్ల డ్యూరేషన్ నిడివితో నిర్మిస్తున్న దానికి రీజనల్ రింగ్ రోడ్ ఖర్చు అవుతుంది నిర్మాణం కోసం. ఇక స్థల సేకరణకు సంబంధించి, భూసేకరణకు సంబంధించి 5,400 కోట్లు ఖర్చు అవుతున్నాయి. సో ఎంత ఇది అది కలుపుకుంటే దగ్గర 16,000 కోట్ల వరకు అన్ని రకాల వ్యయాలతో కలుపుకుంటే 16,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో. నిర్మాణ వ్యయం అయితే 8,100 కోట్లు, పరిహారానికి భూములకు నష్టపరిహారానికి సంబంధించి 5,400 కోట్లు. ఇట్లా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన క్లారిటీని ఈ మధ్యనే పూర్తి స్థాయిలో వచ్చింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ చేసింది. అయితే షాకింగ్ ఎలిమెంట్ నాకు 2 కనిపిస్తున్నాయి దీంట్లో. ఒకటేమో 330 ఫీట్ల వెడల్పుతో నిర్మిస్తామన్నారు. మరి ఎందుకు ఇప్పుడు దాన్ని మారుస్తున్నారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే జనవరి నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలన్నారు. బట్ ఇప్పుడు మళ్ళీ 6 నెలల కాలం పడుతుంది అంటున్నారు. సో సంథింగ్ ఏదో జరుగుతుంది. అంటే ఎవరి కేంద్ర రాష్ట్రాల వాటాకు సంబంధించి ఏమైనా తేడా కొడుతుందా? ఎందుకంటే ఇది నేషనల్ హైవే అథారిటీ నిర్మిస్తుంది కాబట్టి నిర్మాణ వ్యయం వాళ్ళది, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాదే. కానీ భూసేకరణకు సంబంధించి మాత్రం స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ 50% ఉంటుంది. మరి అక్కడ ఏమన్నా ఆగుతుందా? ఎందుకంటే ఇంతకుముందే భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్లు చూసాం. భువనగిరి, చౌటుప్పల్ ఏరియాలో కొంతమంది ఆందోళన చేయడం, వాళ్ళు రాకపోవడం, వాళ్లకు అధికారులు వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ చూసినాం మనం. సో ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ ఎందుకు 6-7 నెలలు అనేది ఇప్పుడు డిపిఆర్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రిపేర్ చేస్తున్నారు. నిర్మాణానికి 6 నెలల సమయం పడుతుందని చెప్తున్నారు. ఇది దేనికి అనేది కొంత క్లారిటీ లేదు. అయితే ఒక 2-3 విషయాలు మాత్రం కొంత ఆలోచన చేయదగిన అంశాలుగా కనిపిస్తున్నాయి. ఒకటి వెడల్పుకు సంబంధించి, 2 హైట్, అంటే ఇప్పుడున్న సర్ఫేస్ నుంచి 5 మీటర్ల హైట్తో దీన్ని నిర్మిస్తున్నారు. తర్వాత ప్రతి 1 కిలోమీటర్కి ఒక అండర్ పాస్ లేదా ఒక ఫ్లైఓవర్ లేదా ఒక కల్వర్ట్ లాగా ప్లాన్ చేస్తున్నారు. అంటే కింది నుంచి వెళ్ళడానికి ఎక్కడన్నా ఈ అండర్ పాస్ వచ్చిందనుకోండి, దాని హైట్ పెద్ద వెహికల్స్ కూడా వెళ్ళడానికి కన్వీనియంట్గా చేస్తున్నారు. బట్ ప్రతి కిలోమీటర్కి వచ్చే అండర్ పాస్ మాత్రం అంత హైట్ ఉండట్లేదు. అంటే చిన్న వెహికల్స్ వెళ్ళడానికి, అక్కడ ఉన్న 2 వీలర్స్ పాస్ చేయడానికి దానికి కన్వీనియంట్గా నిర్మిస్తున్నారు. సో విచ్ ఈస్ గుడ్. ఎందుకంటే సర్వీస్ రోడ్డు లేదు అని అన్నప్పుడు ఇలాంటి వెసులుబాటు కల్పించాలి. ఎవ్రీ కిలోమీటర్కి ఒక అండర్ పాస్ ఉందనుకోండి, 2 వీలర్స్, చిన్న వెహికల్స్, లైట్ మోటార్ వెహికల్స్ కూడా క్రాస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సరే, బస్సులు, లారీలు అంటే సాధ్యం కాదు. ఎక్కడైతే పెద్ద అండర్ పాస్ వస్తుందో అక్కడ బస్సులు, లారీలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవి కూడా అన్ని మేజర్ రోడ్లపైన నిర్మిస్తున్నట్టున్నారు. అంటే ఇప్పుడు మనకు హైదరాబాద్ చుట్టూ 9 జాతీయ రహదారులు ఉంటాయి. 9 వైపులా 9 జాతీయ రహదారుల నంబర్ 9 కాదు. ఎందుకంటే ఇప్పుడు పూణే నుంచి హైదరాబాద్కి వచ్చి విజయవాడ పోయేది ఒకటే, హైవే నంబర్ 65. అదే రకంగా ఇటు నాగ్పూర్ నుంచి వచ్చి నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్ నుంచి సిటీకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ఇటు శంషాబాద్, షాద్నగర్, కర్నూలు మీదుగా బెంగళూరు వెళ్ళేది ఇది నేషనల్ హైవే 44. బట్ వీటిని మనం వేరువేరుగా చూడొద్దు. బట్ హైదరాబాద్ సిటీ యాంగిల్లో చూస్తే మాత్రం హైదరాబాద్ను కనెక్ట్ చేస్తున్నవి నేషనల్ హైవేస్ 9 అని మనం చెప్పుకుంటాం. సో 9 వైపుల నుంచి. అది కాకుండా 2 స్టేట్ హైవేలు, ఒకటి కరీంనగర్ జాతీయ రహదారి, రాజీవ్ రహదారి ఒకటి స్టేట్ హైవే, తర్వాత నాగార్జున సాగర్ వైపు 2వ స్టేట్ హైవే. మొత్తం ఎన్ని 11 అయినాయి. ఇవి కాకుండా మళ్ళీ రేడియల్ రోడ్ల ప్రస్తావనతో ఇంకొక 5 నిర్మిస్తున్నారు. అంటే ఎన్ని అయినాయి మొత్తం మనకు? 9 + 2 11 + 5 16 రోడ్లు. అంటే సిటీకి ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ త్రూ రీజనల్ రింగ్ రోడ్ మనకు 16 ఎగ్జిట్లు ఉంటాయి.
ఈ 16 ఎగ్జిట్ల ప్లేస్లో కూడా హెవీ వెహికల్స్ వెళ్ళడానికి ఆ లెవెల్లో హైట్ పెంచుతున్నారు. ఇవి కాకుండా కూడా మళ్ళీ కొన్ని క్రూషియల్ రూట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కీసర వైపు తీసుకోండి. కీసర వైపు వెళ్ళేది కూడా పెద్ద రోడే. సో ఆ రూట్ నుంచి అట్లా స్ట్రైట్గా వెళితే ఎక్కడ దాకా వెళ్తుంది, తుర్కపల్లి దగ్గర వెళ్తుంది. సో ఆ రూట్ కూడా ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక చోట పెద్దది ఇవ్వాల్సిందే. సో అలాంటివి చాలా ఉంటాయి. మళ్ళీ ఇటు మన చేవెళ్లకు వికారాబాద్కు మధ్య నుంచి ఒక రోడ్డు పోతుంది, ఆ షాపూర్ అటువైపు కావచ్చు. ఇలా చాలా ఉంటాయి. తర్వాత ఇటు నర్సాపూర్ వైపు కావచ్చు. ఇలాంటి చోట్ల మళ్ళీ హైట్ పెంచాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఇవి 16తో పాటు ఇంకొక 10-15 దాకా ఇట్లాంటి అండర్ పాస్ పెద్ద లెవెల్ ఉన్న అండర్ పాస్ ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తున్నారు. దాంతోపాటు ప్రతి కిలోమీటర్కి ఒక అండర్ పాస్ చిన్న వెహికల్స్, లైట్ వెహికల్స్, 2 వీలర్స్ వెళ్ళడానికి రంగం సిద్ధించేస్తున్నారు. బట్ షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే 330 ఫీట్ల వెడల్పుతో దీన్ని 8 వరుసలుగా నిర్మించాలని గతంలో అనుకున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆ మేరకే భూసేకరణ చేశారు. మళ్ళీ అంటే 330 ఫీట్ల వెడల్పుతో నిర్మించే రకంగానే భూసేకరణ చేశారు. కానీ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నది మాత్రం ఫస్ట్ ఫేజ్ కింద కేవలం 4 లైన్లు మాత్రమే. అంటే ఇటు 2 అటు 2 మాత్రమే. 8 లైన్లు ఎందుకు చేయట్లేదు, అటు 4 ఇటు 4 ఎందుకు చేయట్లేదు అనేది ఇప్పుడు ఎవరికి అది అర్థం కావట్లేదు, అందుచిక్కడలేదు. ఇప్పుడు ఎప్పుడైతే పూర్తి స్థాయిలో ఫండ్స్ సెంట్రల్ దగ్గర రెడీగా ఉన్నప్పుడు ఎందుకు దాని వెడల్పు తగ్గిస్తున్నారు, మళ్ళీ సెకండ్ ఫేజ్ కింద దాన్ని టేకప్ చేస్తామంటున్నారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ. పైగా ల్యాండ్ లేదా అంటే ల్యాండ్ ఉంది ఆల్రెడీ. ల్యాండ్ భూసేకరణ ఆల్రెడీ 330 ఫీట్లకు 8 లైన్లతో నిర్మించడానికి అనుగుణంగానే తీసుకున్నారు. ఆ మేరకు నష్టపరిహారాలు కూడా అయిపోయినాయి. ఆల్మోస్ట్ 97% నష్టపరిహారాలు కూడా డిస్ట్రిబ్యూట్ అయినట్టున్నాయి. కొన్ని చోట్ల కొంతమంది మొండికేస్తున్నారు, ఎందుకంటే మా ల్యాండ్ వాల్యూ బాగా పెరిగింది, వాళ్ళ వెనకాల ఉండే కొంతమంది రాజకీయ నాయకులు కూడా వాళ్ళని రెచ్చగొడుతున్నారు, కాబట్టి మేము ఈ ప్రజాభిప్రాయ సేకరణకు పోకపోతే మా ల్యాండ్స్ మిగిలిపోతాయి, డిలే అవుతుంది అని అనుకుంటున్నట్టున్నారు. బట్ అది జరగదు. ఇప్పుడు రోడ్లకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. ఇప్పుడు సిటీలో ఉన్నాయండి, నేను మళ్ళీ వెస్ట్ హైదరాబాద్ చెప్తా. ఇప్పుడు సైబరాబాద్లో విచ్చలవిడిగా కంపెనీలకు ఇస్తూ పోయినప్పుడు విచ్చలవిడిగా జనసాంద్రత పెరిగి, ఉద్యోగుల సంఖ్య పెరిగి, ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ పెరిగి, విపరీతంగా డెన్సిటీ పెరిగిన తర్వాత ఇప్పుడు రోడ్లను వెడల్పు చేసుకుంటూ వస్తున్నారు. లక్కీగా ఏంటంటే ఫ్యూచర్ సిటీ ఇంకా నయం, ఎందుకంటే ఫ్యూచర్ సిటీలో 14,000 ఎకరాలు ఉంటే ఇంటర్నల్ రోడ్లు అన్ని డిజైన్ చేశారు ముందే. ఇంటర్నల్ రోడ్లు, 200 ఫీట్ల రోడ్లు, 100 ఫీట్ల రోడ్లు, 40 ఫీట్ల రోడ్లు, 60 ఫీట్ల రోడ్లు డిజైన్ చేసి ఆ మిగిలిన భాగాన్ని బిట్లుగా డివైడ్ చేసి కంపెనీలకు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. ఎక్కడైతే చెరువులు, కుంటలు ఉంటే వాటిని కూడా పార్క్ ఏరియా కింద పెట్టేశారు, రీక్రియేషన్ ఏరియా కింద పెట్టారు. లక్కేది కొద్దిగా వెల్ ప్లాన్డ్గా ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ అయితే చాలా బాగుంది, ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలా నచ్చింది నాకు. ఇప్పుడు 6 కంపెనీలకు, ఫార్మా కంపెనీలకు ఇస్తున్నారు మేడిపల్లి దగ్గర, ఆ బిట్సే ఇస్తున్నారు. సో ఇటు ఎలక్ట్రానిక్స్ హబ్లో కూడా అంతే, ఆ బిట్సే ఇస్తున్నారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్లాన్ చేస్తున్నారు, బాగుంది. కానీ ఇదే ప్లానింగ్ అన్నింటికీ వర్తించాలి కదా. ఇప్పుడు ఇది అంత వెడల్పుతో 8 లైన్ల వెడల్పుతో చేద్దాం అనుకున్నారు, పెద్ద ఆ లెవెల్లో వాహనాల రాకపోకలు ఉంటాయి అనుకున్నారు. మరి ఎందుకు దాన్ని 4 వరుసలు చేస్తున్నారు? ఇది లాజిక్, ఇది షాకింగ్ డెసిషన్. ఇప్పుడు సరే, మొత్తం మీద 16,800 కోట్లను ఖర్చు చేయబోతున్నారు. అన్ని రకాల కలుపుకొని, కన్స్ట్రక్షన్, భూసేకరణ, మిగతా ఇష్యూస్ అన్నీ కలుపుకొని చేస్తున్నారు, విచ్ ఈస్ వెల్ అండ్ గుడ్. కానీ దాన్ని వెడల్పు తగ్గించడం అనేది కొంత షాకింగ్ ఎలిమెంట్ లాగానే మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. బట్ విచ్ ఈజ్ ఒక్కటే మాత్రం నాకు ఏంటంటే, ఈ ప్రతి కిలోమీటర్కి ఒక అండర్ పాస్ ఇవ్వడం అనేది సర్వీస్ రోడ్ లేనప్పుడు ఇది ఖచ్చితంగా మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద 2,000 హెక్టార్ల భూమిని సేకరించింది గవర్నమెంట్, ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. దీంట్లో ఆల్మోస్ట్ 80 హెక్టార్లు అటవీ భూములు కూడా ఉన్నాయి. ఇవన్నీ బాగానే ఉంది. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ అటవీ భూముల్లో ఒక 20 అవి ఒక్క నిమిషం మళ్ళీ చూడాలి, ఇది జస్ట్ చాలా కరెక్షన్ రాంగ్ చెప్పొద్దు కదా. 20 హెక్టార్ల భూమి కబ్జాలు ఉందంటారు, అటవీ భూమి. మరి అధికారులు నిద్రపోతున్నారా ఏందో మరి. సో రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి మాత్రం ఉత్తర భాగానికి సంబంధించి క్లారిటీ వస్తుంది. అధికారులు భావిస్తున్న దాని ప్రకారం 6 నెలల్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ 8 వరుసల నుంచి 4 వరుసలకు ఎందుకు తగ్గించారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. సో భూమి నుంచి మాత్రం 5 మీటర్స్ హైట్తో చేస్తున్నారు. చాలా చోట్ల ఆల్మోస్ట్ ఒక 30 ప్లేసుల్లో హెవీ వెహికల్స్ కూడా వెళ్ళడానికి అనుగుణంగా దాని హైట్ మారుస్తుంటారు. సో విచ్ ఈస్ డెఫినెట్గా రీజనల్ రింగ్ రోడ్ అనేది గేమ్ చేంజర్, దాని గురించి మనం వేరే ఆలోచించాల్సిన అవసరమే లేదు. కానీ దాని వెడల్పు తగ్గించడం అనేది కొంత ఒక షాకింగ్ ఎలిమెంట్గానే నేనైతే ఫీల్ అవుతున్నా. బట్ దేనికి రీజన్ అనేది మనకు త్వరలో తెలిసే అవకాశం ఉంది. సో అది ఓవరాల్గా ఈ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి చాలామంది చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు, ఎందుకంటే నేను రీజనల్ రింగ్ రోడ్ మీద ఏదైనా వీడియో చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు జనాలు. కాబట్టి అలా చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. సో
ఈ వీడియోలో నేను ఇది రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన అప్డేట్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. నాకున్న సమాచారం మేరకు ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదే రకంగా ఫ్యూచర్ సిటీతో పాటు శ్రీశైలం హైవే, సాగర్ హైవే, విజయవాడ హైవే, కరీంనగర్ హైవే, నాగ్పూర్ హైవే, ముంబై హైవే, బెంగళూరు హైవే, ఈ అన్ని హైవేలో శ్రీశైలం హైవే, ఈ అన్ని హైవేలకు దగ్గరలో చౌక ధరలకు, అందుబాటు ధరలకు ప్లాట్లు ఉన్నాయి. నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. వెరీ రీజనబుల్ ప్రైస్. మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ 50% నేను చేసి మీకు చూపిస్తాను. టైలర్ మేడ్గా ఇస్తాను. లేఅవుట్ల పర్మిషన్లు కావచ్చు, అదే రకంగా వాడికి ఉన్న లింక్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కావచ్చు, నేను పూర్తి స్థాయిలో చేస్తాను. మీకు ఒకవేళ లొకేషన్ ఎంపిక చేసుకోవడం మీకు ఇంపార్టెంట్. లొకేషన్ ఎంపిక చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. యాక్చువల్గా విజనరీ లేని వాళ్ళు దయచేసి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. లిటరల్గా చెప్తున్నా, విజనరీ ఉండాలి. ఇప్పుడు కొండల గుట్టల మధ్య సైబర్ టవర్స్ వేసినప్పుడు చంద్రబాబు ఒక విజన్తో ఆలోచించాడు. ఇదంతా, ఈ ల్యాండ్ అంతా ఉపయోగపడాలి, ఈ ల్యాండ్ అంతా ఐటీ కంపెనీలకు ఇవ్వాలి అని ఆ రోజు అనుకున్నారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా అది కంటిన్యూ చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి కూడా అదే యాటిట్యూడ్ కంటిన్యూ చేశాడు. కాబట్టి వాళ్ళ వెస్ట్ హైదరాబాద్ ఆ రకంగా ఉంది. ఫ్యూచర్ సిటీ విషయం కూడా అంతే. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర 14,000 ఎకరాలు చేతిలో ఉంది. ప్రభుత్వం చేతిలో ఉంది. చాలామందికి అది అర్థం కావట్లేదు. ప్రభుత్వం తీసుకొని ఇస్తున్నామనుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా భూసేకరణ చేయాలనుకుంటే అది పెద్ద తలనొప్పి. బట్ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి మీద నెత్తి మీద పాలు పోసిపోయారు. 14,000 ఎకరాలు ఆయన చేతిలో పెట్టిపోయారు. ఆయన అనుకున్న సంస్థలకు ఇవ్వచ్చు. అందులో భాగంగానే మొన్న 6 సంస్థలకు 5,200 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ముందుకొచ్చిన 6 సంస్థలకు భూములు కేటాయిస్తున్నారు. 4 నెలల్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయమని చెప్పారు. 8 నెలల్లో కన్స్ట్రక్షన్ పూర్తి చేసి ఆపరేషన్ స్టార్ట్ చేయాలని కండిషన్ పెట్టుకున్నారు MOUలో. సో 1 ఇయర్లో ఆ మేడిపల్లి ఏరియా మారబోతుంది. సో విచ్ ఈస్ వెరీ గుడ్ ప్లేస్ టు ఇన్వెస్ట్. సో ఈ రకంగా విజనరీ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయండి. విజనరీ లేని వాళ్ళు దయచేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, మా టైం వేస్ట్ చేయొద్దు. మీకుండే లెక్కలు మీకు ఉంటాయి. ఒకడు ఒక దగ్గర పెట్టి అబ్నార్మల్గా వచ్చింది 25 ఏళ్లలో అని చెప్పి అది ఇంకో అదే అత్యుత్సాహంతో ఇంకో రాంగ్ స్టెప్ వేస్తారు. సరే, అది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి డబ్బులు వాళ్ళది, వేరే విషయం. బట్ ఓవరాల్గా అన్ని వైపులా మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ చూపిస్తాను. నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.